హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేస్ అకాడమీ డైలీ హిందూ ఏటోల్ అనాలిసిస్. ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ ఏటోల్ అనాలిసిస్ని ఇప్పుడు చూడబోతున్నాం. ద హిందూ ఏటోల్ ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ టాకింగ్ అబౌట్ ఇట్ కోల్డ్ పీస్. అసలు ఈ కోల్డ్ పీస్ అంటే ఏంటి అంటే, రెండు ఇంపార్టెంట్ దేశాల మధ్య, ముఖ్యంగా అమెరికా మరియు రష్యాల మధ్య, వీటిని మనము టూ ఇంపార్టెంట్ పోల్స్గా చెప్తూ ఉంటాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా రెండు పోల్స్గా విడిపోయాయి. కొన్ని దేశాలు అమెరికా వైపు, కొన్ని దేశాలు యుఎస్ఎస్ఆర్ వైపు విడిపోవడం జరిగింది. సో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో కాదు, ప్రపంచ దేశంలో ఎక్కడా కూడా డైరెక్ట్గా యుద్ధాలు జరగనప్పటికీ కూడా ప్రపంచ దేశాల మధ్య, ఈ రెండు దేశాల మధ్య ఒక కోల్డ్ వార్ అనేది నడుస్తూ ఉంది. అంటే వీళ్ళ యొక్క సైబర్ అటాక్స్ అంటూ ఉంటాం, అంటే వీళ్ళ యొక్క ఇంటర్నెట్ మీద వాళ్ళు అటాక్ చేయడము, వీళ్ళకి ఎలక్షన్స్ క్యాంపెయిన్స్లో రష్యన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇలా కొన్ని అఫెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ఆర్టికల్లో ఒక రెండు దేశాల మధ్య కోల్డ్ పీస్ అనేది ఎట్లాగైనా సరే ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పేసి ఇటీవల జెనీవాలో ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏటోల్ ఆర్టికల్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో మై డియర్ స్టూడెంట్స్, బిఫోర్ గోయింగ్ టు ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ హిందూ ఏటోల్ అనాలిసిస్, ప్లీజ్ లుక్ ఎట్ దట్. ప్రతిరోజు కూడా మనం హిందూ ఏటోల్ ఆర్టికల్ చేస్తున్నామండి. సో ఎవరైతే విద్యార్థులు అటు ఏపీఎస్సి మరియు యూపీఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కార్తికేస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. సో ప్లీజ్ లింక్ అప్ టు టెలిగ్రామ్ ఛానల్. అండ్ యూపీఎస్సి మరియు ఏపీఎస్సికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యండి. జూలై 15వ తారీఖు నుంచి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మేము ప్లాన్ చేస్తున్నాము. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం కింద ఇచ్చినటువంటి 9000002247 అండ్ 9182061847కి కాల్ చేయండి. సో లుక్ ఎట్ దిస్ వన్. సో దిస్ ఈస్ ద రీసెంట్ the meeting which has happened between the two important leaders, that is అమెరికా ప్రెసిడెంట్ మరియు రష్యా ప్రెసిడెంట్ మధ్య ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. ఈ మొత్తం ఆర్టికల్ అంతా కూడా రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు చక్కగా జరగాలి అనే విషయం గురించి మాట్లాడుతున్నారు. నౌ లెట్ us ఓపెన్ ది హిందూ న్యూస్ పేపర్. యా, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ పేపర్. సో లుక్ ఎట్ ద న్యూస్ పేపర్. దిస్ ఈస్ 19 జూన్ 2021 న్యూస్ పేపర్ అండి. చాలా మంచి విషయాలు దీంట్లో కనిపిస్తాయి, బట్ మనం ఆర్టికల్ చూస్తున్నాం కాబట్టి జస్ట్ హిందూ పేపర్ని చక్కగా మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మనకి హిందూకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మీకు యూపీఎస్సి మరియు ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కంపల్సరిగా ఈ పేజ్ నెంబర్ 6లో మనకు ఉన్నటువంటి ఆర్టికల్స్ని చదవాల్సి ఉంటుంది. సో రైట్, ఇక్కడ మనకి రెండు ఆర్టికల్స్ వచ్చాయి. ఒకటి ఫెయిర్ అసెస్మెంట్ విచ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ సెక్టర్, అండ్ ద సెకండ్ వన్ ఇక్కడ వ్యాక్సినేషన్స్ గురించి కూడా కనిపిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంటే, బట్ ఈరోజు మనకి ఆర్టికల్ తీసుకున్నది ద కోల్డ్ పీస్ అనేటువంటి ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. సో దిస్ ఈస్ కాల్డ్ కోల్డ్ పీస్, రైట్? యా, ముందుగా కోల్డ్ పీస్ అంటే ఏంటంటే, ఇక్కడ కోల్డ్ అంటే చల్లని అని కాదు, రెండు దేశాలకి మరియు ప్రపంచ దేశాలకి ఆమోదయోగ్యంగా ఉండేటువంటి శాంతి ఒప్పందాలను అర్థం. సో ముఖ్యంగా కోల్డ్ వార్ మరియు కోల్డ్ పీస్ అనే పదాలు మనం వింటూ ఉంటాం. సో కోల్డ్ వార్ అంటే ఏంటంటే, అండ్ కోల్డ్ పీస్ అంటే ఏంటంటే, ఈ కోల్డ్ వార్ అనేది అసలు ఎందుకు వచ్చింది, ఈ కోల్డ్ పీస్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే జాగ్రత్తగా గమనించండి. రెండవ ప్రపంచ యుద్ధం, దీన్ని మనం సెకండ్ వరల్డ్ వార్ అంటాం. ఈ రెండవ ప్రపంచ యుద్ధము 1938 నుంచి 1944 మధ్య మనకి మేజర్ యుద్ధం అంతా జరుగుతుంది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా, కొన్ని ఏమో యుఎస్ఏ వైపుకు మళ్ళీ, కొన్ని దేశాలు వచ్చేసి రష్యా వైపు వచ్చేసాయి. అంటే 1944 తర్వాత ప్రపంచంలో ఇన్ని దేశాలు యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం అనేది జరగలేదు, కానీ ఈ రెండు దేశాలు అనేవి కూడా టూ ఇంపార్టెంట్ సూపర్ పవర్స్గా విడిపోయాయి. వీటిని టూ ఇంపార్టెంట్ పోల్స్ అంటాం. సో ఒకటి వచ్చేసి మీకు వెస్ట్ పోల్గా డిసైడ్ అయిపోయింది, ఇంకోటి వచ్చేసి ఈస్ట్ పోల్ అనుకోండి. ఈ రెండు పోల్స్గా విడిపోయిన తర్వాత కాలంలో 1991లో యుఎస్ఎస్ఆర్ రష్యా అనేది డిజింటిగ్రేషన్ జరిగింది. బట్ ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దో రెండు దేశాల మధ్య ఒక ప్రత్యక్ష యుద్ధం జరగనప్పటికీ కూడా ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అంటే పరోక్ష యుద్ధంలో వీళ్ళ యొక్క ఇంటర్నెట్ మీద కానీ, వీళ్ళ యొక్క అంతర్గత దేశాల మీద యుఎస్ వచ్చేసి రష్యాలో ఉన్నటువంటి ఇంటర్నల్ అఫైర్స్లో మిక్స్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా క్రీమియా గురించి, అనెక్సేషన్ ఆఫ్ క్రీమియా. రష్యా దేశము యుఎస్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ కొంచెం క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ రెండు దేశాల మధ్య కాస్త రకంగా కోల్డ్ వార్ నడుస్తూ ఉందన్నమాట. నౌ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ కోల్డ్ పీస్.
ద యుఎస్ అండ్ రష్యా మస్ట్ రీసెట్ అంటే తిరిగి పునరుద్ధరించాలి దేర్ రిలేషన్షిప్ టు ప్రాగ్మాటిక్ లెవెల్స్ అండ్ రెడ్యూస్ ద టెన్షన్స్ అంటే రెండు దేశాల మధ్య మరియు ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత. టెన్షన్ అంటే మనం టెన్షన్ అంటే ఏం చెప్తుంటాం జనరల్గా, తెలుగులో ఉద్రిక్తత అంటాం. ఈ ఉద్రిక్తతని ప్రపంచ దేశాల మధ్య తగ్గించాలి. ప్రాగ్మాటిక్ లెవెల్స్ అంటే ఏంటంటే జాగ్రత్తగా గమనించండి, ఈ పదం ఎక్కువగా వింటూ ఉంటాం. ప్రాగ్మాటిక్ సొల్యూషన్స్ అంటే తెలుగులో ఆచరణాత్మక స్థాయిలో కొన్ని పద్ధతులను పాటించాలని చెప్తున్నాడు అనమాట. అంటే ఏదో నామకే వాస్తే మనం మీటింగ్ కండక్ట్ చేసుకోవడము, తర్వాత దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడము, డైలాగ్స్ అనేవి కూడా అక్కడే విడిచిపెట్టకుండా దాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పే ఆర్టికలే ఈ కోల్డ్ పీస్ ఆర్టికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి గ్రూప్ 1 మరియు సివిల్ సర్వీస్లో కూడా, ముఖ్యంగా యూపీఎస్సి వాళ్ళు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రెండు దేశాల మధ్య సంబంధాల గురించి అడుగుతూ ఉన్నాడు, సో మర్చిపోవద్దు. దెన్ కమ్ టు దిస్ ఆర్టికల్, జెనీవా సమిట్ బిట్వీన్ యుఎస్ ప్రెసిడెంట్. జెనీవా అనే ప్రాంతం స్విట్జర్లాండ్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ జెనీవా సమిట్ రీసెంట్గా 3 days బ్యాక్ జరిగింది. ఇది ద జెనీవా సమిట్ అంటే మీటింగ్ బిట్వీన్ ది యుఎస్ ప్రెసిడెంట్ జోయ్ బిడెన్ and his Russian counterpart Vladimir Putin on Wednesday has set a pragmatic tone for engagement between the two competing powers. అంటే కంపీటింగ్ అంటే తెలుగులో మనము పోటీ పడేటువంటి అభ్యర్థులుగా చెప్తూ ఉంటాం. అంటే ప్రపంచంలో మేము సూపర్ పవర్ అని వీళ్ళిద్దరూ కూడా కంపీట్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ చైనా కూడా రీసెంట్గా బయటకు వస్తుంది అనుకోండి, బట్ స్టిల్ రష్యా మరియు యుఎస్ఏ రెండూ కూడా సూపర్ పవర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇన్ దిస్ ఆర్టికల్ టోటల్ అంతా కూడా ఇదే చెప్తున్నాను అనమాట. సో మిస్టర్ బిడెన్ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ కాల్డ్ మిస్టర్ పుతిన్ యాజ్ ఎ కిల్లర్. చూడండి, అంటే బిడెన్ అనే అతను మనకి అమెరికా ప్రెసిడెంట్ పాస్ట్ అంటే గత కాలంలో మిస్టర్ పుతిన్ని ఒక హంతకుడుగా పిలవడం మొదలుపెట్టాడు. దానికి సంబంధించి మన క్రీమియా గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ద రిలేషన్స్ హ్యావ్ హిట్ ద లోయెస్ట్ పాయింట్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ సిన్స్ ది ఎండ్ ఆఫ్ ది కోల్డ్ వార్. అంటే ఈ ముఖ్యంగా అమెరికా మరియు రష్యాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు లోయెస్ట్ పాయింట్ కంటే చివరికి వచ్చాయని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నాడు. ద యుఎస్ హ్యాస్ అక్యూజ్ రష్యా ఆఫ్ ఇంటర్ఫీరింగ్ ఇన్ ఎలక్షన్స్ అండ్ లాంచింగ్ సైబర్ అటాక్స్ అండ్ క్రిటిసైజ్డ్ ఇట్స్ స్నిఫ్లింగ్ ఆఫ్ ఇంటర్నల్ డిసెంట్. ఈ పదం చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఏం చెప్తుందంటే యుఎస్ చెప్తోంది, అక్యూజ్డ్ అంటే వాళ్ళని మనం తప్పు పడుతున్నారు, ఎవరిని, రష్యన్స్ తప్పును పడుతున్నారు. ఈ విధంగా అంటే యుఎస్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని, ఇంటర్ఫీర్ అయ్యారని, అలాగే సైబర్ అటాక్స్ చేశారు, వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దొంగిలించారని అని చెప్తున్నారు. క్రిటిసైజ్డ్ ఇట్స్ స్నిఫ్లింగ్ అనే పదం ఏంటంటే తెలుగులో మనం అరికట్టడం అంటాం. అలాగే ఇంటర్నల్ డిసెంట్ అంటే అసమ్మతి, అంటే వాళ్ళ యొక్క ఇంటర్నల్ దాంట్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వైల్ మాస్కో హ్యాస్ స్లామ్డ్ అమెరికాస్ ఇంటర్వెన్షనలిస్ట్ ఫారెన్ పాలసీ. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇంటర్వెన్షనలిస్ట్ ఫారెన్ పాలసీ అంటే ఏంటంటే, ఈ మాస్కో ఏం చెప్తుందంటే అమెరికా కూడా విదేశీ విధానం చూసినట్లయితే జోక్యం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా. వాళ్ళ దేశంలో ఏమైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులు, లిబర్టీకి సంబంధించినటువంటి ఏవైనా విషయాలు వచ్చాయనుకోండి, వెంటనే అమెరికా వాళ్ళు మేము లిబర్టీకి కింగ్ లాంటి వాళ్ళము, సో వీఆర్ ద ఇన్ఛార్జెస్ ఆఫ్ ది లిబర్టీ, దట్స్ వే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మేము కట్టాము అని చెప్పేసి ప్రపంచ దేశంలో స్వేచ్ఛకు ఎక్కడైనా భంగం కలుగుతూ ఉంటే వెంటనే మేము ఇన్వాల్వ్ అయిపోతాము అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఫారెన్ పాలసీలో ఈ ఇంటర్వెన్షనలిస్ట్ అనేటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని మనం చూడొచ్చు ఇక్కడ. సో రష్యా ఏం చెప్తున్నారు, మాస్కో అంటే రష్యా క్యాపిటల్, మాస్కో స్లామ్డ్ అనే పదం ఎందుకు ఉపయోగించారంటే ఇక్కడ స్లామ్డ్ అంటే జోక్యం చేసుకోవడం. సో స్లామ్డ్ మీన్స్ జోక్యం చేసుకునేటువంటి విధానం, జోక్యం అంటే ఇన్వాల్వ్డ్ ఇట్. డిస్పైట్ దీస్ డిఫరెన్సెస్ ద లీడర్స్ హెల్డ్ టాక్స్ ఆన్ ఆల్ ద క్రిటికల్ ఇష్యూస్ బ్రింగింగ్ డిప్లొమసీ టు ద సెంటర్ స్టేజ్. అంటే ఇన్ని విషయాలు డిస్కస్ చేసినప్పటికీ కూడా ఈ మీటింగ్లో వాళ్ళిద్దరూ కూడా ఒక విషయాన్ని డిస్కస్ చేయడానికి దే కమ్ టుగెదర్. అండ్ ఆఫ్టర్ ద సమిట్ దే హ్యావ్ స్ట్రక్ ది కాషన్స్ ఆఫ్ ఆప్టిమిజం దట్ ఈస్ రూటెడ్ ఇన్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్. మీటింగ్ అయిన తర్వాత, ఆఫ్టర్ ద సమిట్ అంటే వాళ్ళ మీటింగ్ అయిన తర్వాత అగైన్ వాళ్ళ యొక్క ఆప్టిమిజం దట్ రూటెడ్ ఇస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, అంటే వాళ్ళు ఏ విధంగా అయితే మొదటి నుంచి ఆచరిస్తున్నారో దానికే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. మిస్టర్ బిడెన్ సాట్ ఏ మోర్ ప్రెడిక్టబుల్, చాలా ఇంపార్టెంట్ పదం వాడారండి ఇక్కడ, ఈ పదం జాగ్రత్త చూడండి. అమెరికా ప్రెసిడెంట్ మిస్టర్ బిడెన్ సాట్ మీన్స్
కోరుకుంటున్నారు, సీక్ అండ్ సాట్ అంటాం, ఊహిస్తున్నారు. సాట్ ఏ మోర్ ప్రిడిక్టబుల్ రేషనల్ ఎంగేజ్మెంట్. అంటే ప్రెడిక్టబుల్ అంటే ఊహాజనిత, మరియు రేషనల్ ఎంగేజ్మెంట్ అంటే హేతుబద్ధమైన, అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటిది, ప్రాక్టికల్గా పాజిబుల్ అయ్యేది మనం చెక్ చేసుకోవాలి. వైల్ ద పుతిన్ సెట్ రిలేషన్స్ వర్ ప్రైమర్లీ ప్రాగ్మాటిక్. అంటే సో ప్రైమర్లీ ప్రాగ్మాటిక్ అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తామంటే ప్రధానంగా ఆచరణయోగ్యమైనది. అంటే పాసిబిలిటీ కాంది చెప్పొద్దు, ఏదైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అటువంటి సందర్భాలే మనం డిస్కస్ చేసుకోవచ్చు అని చెప్పేదే ఈ ప్రైమర్లీ ప్రాగ్మాటిక్ అనే కాన్సెప్ట్ అనమాట. సో దే హ్యావ్ డిసైడెడ్ టు రిటర్న్ దేర్ అంబాసిడర్స్ టు ద ఎంబసీస్ అండ్ అనౌన్స్ ఎ స్ట్రాటజిక్ స్టెబిలిటీ డైలాగ్ టు డిస్కస్ ది టర్మ్స్ ఆఫ్ ఆర్మ్స్ కంట్రోల్ మెజర్స్. అంటే రెండు దేశాలు కూడా వాళ్ళకి అంబాసిడర్స్ని వాళ్ళ ఎంబసీస్ నుంచి వేరే ఇతర దేశాలకి మరియు ముఖ్యంగా రెండు దేశాలకి పంపించి టర్మ్స్ ఆఫ్ ఆర్మ్స్ అనే పదం యూజ్ చేశారు ఇక్కడ. ఈ టర్మ్స్ ఆఫ్ ఆర్మ్స్ అంటే అర్థం ఏంటంటే ఆయుధాల నియంత్రణకు సంబంధించినటువంటి చర్యలు. టర్మ్స్ ఆఫ్ ఆర్మ్స్ అంటే ఆయుధాలు, ఎక్కువగా అమెరికా వాళ్ళ యొక్క ముఖ్యమైన బిజినెస్ ఆయుధాలు అమ్మడమే, సెల్లింగ్ ఆఫ్ వెపన్స్. సో ఇవి ఏ ప్రాంతాలకు అమ్ముతున్నారు, ఏంటి, దేనికి సంబంధించి అమ్ముతున్నారు, ఇలాంటి సందర్భాలని కూడా ఒక స్ట్రాటజిక్ స్టెబిలిటీ డైలాగ్లో డిస్కస్ చేయాలి. వైల్ దేర్ వాస్ నో మేజర్ బ్రేక్ త్రూ, అఫ్ కోర్స్ అనుకున్నప్పటికీ కూడా ఒక సరైన నిర్ణయానికి రాలేదు. విచ్ వాస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎనీవే, దిస్ కుడ్ బి ద లేస్ట్ demonstrate willingness to strengthen the engagement and reduce tensions. Which was not expected anyway. Of course, it is not done up to the levels of expectations. The least demonstrate the willingness to strengthen the engagement అంటున్నాడు. And the next important information మనం మూవ్ చేద్దామండి. దేర్ ఆర్ స్ట్రక్చరల్ ఇష్యూస్. ఇది కొంచెం టెక్నికల్గా ఉంటాయి ఈ పదాలు, కొంచెం జాగ్రత్తగా చూడాలి. బికాజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి మనకి పూర్తిగా కంట్రీస్ గురించి అర్థమైతే తప్ప ఈ ఆర్టికల్ పెద్దగా మీకు అర్థం కాదు. బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, బేసికల్లీ రెండు దేశాల మధ్య ప్రస్తుత కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ లో ఏం జరుగుతుందని మాత్రం ఈ ఆర్టికల్ చూడండి. సో హియర్ దెర్ ఆర్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఇన్ ద యుఎస్ అండ్ రష్యా టైస్. అంటే ఏంటంటే ఈ వ్యవస్థాగత సంబంధాలు మరియు సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే ఆల్రెడీ యుఎస్ అండ్ రష్యా వాళ్ళు ఒక సిచ్యువేషన్స్కి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో కొన్ని సందర్భాలు మనకి డిస్కస్ చేస్తున్నాం. వెన్ రష్యా ఎండెడ్ ఇట్స్ పోస్ట్ సోవియట్ స్ట్రాటజిక్ రిట్రీట్ అండ్ అడాప్టెడ్ ఏ మోర్ assertive foreign policy under Mr. Putin, partly in response to NATO expansion into the Eastern Europe, the West saw it as a threat to its primacy. అంటే ఏంటంటే నాటో ఎక్స్పాన్షన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్ అని అమెరికా వాళ్ళ యొక్క ముఖ్యంగా డిఫెన్స్ సంబంధించినటువంటి ఒక సంస్థ. దీంట్లో అమెరికా మరియు వేరే దేశాలు కూడా ఉంటాయి. ఈ నాటో ఎక్స్పాన్షన్ టు ద ఈస్టర్న్ యూరోప్ గమనించి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక అసెర్టివ్ ఫారెన్ పాలసీని కూడా తను డెవలప్ చేసి పెట్టుకున్నారు. ఈ అసెర్టివ్ ఫారెన్ పాలసీ అనేది ఈ పశ్చిమ దేశాల వాళ్ళకి ఒక థ్రెట్గా కనిపించింది. సో కాబట్టి వీళ్ళ ఒక స్ట్రక్చరల్ ఇష్యూస్ అనే దాంట్లో ఇది ఒకటి చూసుకుంటున్నారు. ద 2008 జార్జియా వార్ ప్రాక్టికల్లీ ఎండెడ్ ద రొమాన్స్ బిట్వీన్ ది డెమోక్రటిక్ రష్యా అండ్ ద వెస్ట్. 2008 సంవత్సరంలో జార్జియా యుద్ధం, ఇక్కడ జార్జియా యుద్ధం గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ స్టిల్ ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఇది నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేస్తాం. జార్జియా వార్ 2008లో రష్యా, డెమోక్రటిక్ రష్యా అంటే ప్రజాస్వామ్య రష్యా, అంటే ప్రజాస్వామ్య, ఇక్కడ గమనించండి 1991 సంవత్సరంలో యుఎస్ఎస్ఆర్ అనేది డిజింటిగ్రేట్ అయిపోయింది. సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ యుఎస్ఎస్ఆర్ అంటే ఏంటంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేటువంటి పదంతో వాడతాం. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. 1991లో ఇది డిజింటిగ్రేట్ అయిన తర్వాత ఈ డెమోక్రటిక్ రష్యా ఏర్పడింది. ఈ డెమోక్రటిక్ రష్యా 2008 జార్జియా వార్ తర్వాత వెస్ట్ అంటే ఏంటంటే పశ్చిమ దేశాల మధ్య ఉన్న సంబంధాలు దాదాపుగా మనకి తెగిపోయాయని చెప్పచ్చు. ది అనెక్సేషన్ ఆఫ్ క్రీమియా ఇన్ 2014 చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ అనెక్సేషన్ ఆఫ్ క్రీమియా 2014 రెండర్ టెన్షన్స్, అంటే రెండర్డ్ అనే పదాన్ని డెవలప్ చేసి పెట్టింది, అది పెరిగింది అనే విధంగా డిస్కస్ చేస్తాం. ఈ G7 రీసెంట్గా అవుతున్నాయి, ఒకప్పుడు అది G8 కంట్రీస్గా ఉండేవి. ఈ G8లోంచి రష్యా బయటికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే 2014 సంవత్సరంలో రష్యా వాజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ G8, ద వెస్టర్న్ శాంక్షన్స్ ఫాలోడ్. అంటే ఏంటంటే 2014 సంవత్సరంలో రష్యా క్రీమీని ఆక్యుపై చేసుకున్నప్పుడు
G8 కంట్రీస్, గ్రూప్ ఆఫ్ 8 కంట్రీస్ నుంచి రష్యా బయటికి పంపించేశారు. మోర్ ఓవర్ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఎకనామిక్ శాంక్షన్స్ అన్నీ కూడా రష్యా మీద ఇంపోజ్ చేశారు. ఈ రెండు సందర్భాలు జరిగినప్పటికీ కూడా బట్ సచ్ స్టెప్స్ డిడ్ నాట్ డిటర్ ద పుటిన్. అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ని ఈ రెండు సందర్భాలు కూడా ఎక్కడా కూడా అడ్డుకట్ట వేయలేదు, మరి అరికట్టలేదు అని చెప్తాడు. సో టైస్ హిట్ రాక్ ద బాటమ్స్ ఆఫ్టర్ ది ఎలిగేషన్స్ దట్ రష్యన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ had carried out cyber attacks and run an online campaign to get Donald Trump elected president in 2016 US election. 2016 సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్లో గెలవడానికి రష్యన్స్ బాగా సహాయం చేశారు. రష్యన్స్ ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ రన్ చేశారని, అంటే కావాలనే రన్ చేశారు. సో దట్ దే ఆర్ వెరీ డూ ద సమ్ ఫేవరిజం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రష్యన్ కంట్రీస్ అని ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు. Mr. Biden and Mr. Putin cannot resolve these issues geopolitically, bilateral issues in one summit. సో బేసికల్గా ఏంటంటే ఇలాంటి ఎలిగేషన్స్ కావచ్చు, మేబీ నిజం కూడా అయ్యి ఉండొచ్చు, ఇలాంటివి కేవలం ఒక సమ్మిట్లో కూర్చొని సాల్వ్ చేయలేరు. ముఖ్యంగా ఆర్టికల్ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా రెండు అతిపెద్ద సూపర్ పవర్స్ మధ్య టెన్షన్స్ ఉంటే అవి ఆ రెండు దేశాలకే టెన్షన్స్ కాదు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా టెన్షన్సే. యుద్ధం వచ్చిందంటే ఆటోమేటిక్గా అన్ని దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి. ఒక యురేనియం ఆటం బాంబు లాంటిది వేశారనుకోండి, మళ్ళీ అన్ని దేశాలు కూడా దానికి ఒక ఎఫెక్ట్ గురవుతాయి. కాబట్టి టెన్షన్స్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ ఇస్ మే నాట్ బీ గుడ్ ఫర్ ది వరల్డ్ అనేది మనం చదువుకోవాలి. బట్ దే కెన్ సర్టన్లీ టేక్ మెజర్స్ టు ప్రివెంట్ ద రిలేషన్స్ ఫ్రమ్ వర్సనింగ్. ద యుఎస్ అండ్ ద సైబర్ అటాక్స్ ఆర్ రెడ్ లైన్స్. ద రష్యా వుడ్ హ్యాస్ amassed troops of the Ukraine borders in the earlier years. Seems NATO expansion into the border region as a threat. So same information andi. So when NATO expansion into the borders of the become as a threat to the Russia, and US also saying that the cyber attacks is a red line and which the Russia should not done it. And Russia kuda Ukraine border ni koncham stabilize cheskuntu vacharu vallu. Both countries should be ready to address the critical concerns and agree to cold peace, which would help in addressing the other geopolitical problems such as Syria. సో ఎప్పుడైతే రెండు దేశాలు ఒక మంచి అండర్స్టాండింగ్కి వచ్చి ఒక సొల్యూషన్ తీసుకొస్తారో అప్పుడు సిరియా లాంటి ఇష్యూస్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ద యుఎస్ షుడ్ బి లెస్ పెసిమిస్టిక్ అబౌట్ ది రష్యాస్ ఫారెన్ పాలసీ గోల్స్, వెదర్ ది అమెరికన్స్ లైక్ ఇట్ ఆర్ నాట్. ద రష్యా డిస్పైట్ ఇట్స్ వీకెండ్ ఎకనామిక్ స్టేటస్ రిమైన్స్ యాజ్ ఎ గ్రేట్ పవర్. ఇక్కడ ఏం లేదండి, అఫ్కోర్స్ రష్యా డిజింటిగ్రేషన్ అయిన తర్వాత చాలా వరకు తనకున్నటువంటి బలహీనమైన ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఒక గొప్ప శక్తిగా, ఇక్కడ మీరు రిమైన్స్ యాజ్ ఎ గ్రేట్ పవర్ అంటే ఒక గొప్ప శక్తిగా, వీకెండ్ ఎకనామిక్ స్టేటస్ అంటే ఒక బలహీనమైన ఆర్థిక పరిస్థితి కలిగి ఉన్నప్పటికీ రష్యా ఎప్పటికీ కూడా ఒక గొప్ప పవర్గానే ఉంది. మిస్టర్ పుతిన్ షుడ్ ఆల్సో రియలైజ్ దట్ ఇఫ్ హిస్ గోల్ ఈజ్ టు రీస్టోర్ ది రష్యాస్ లాస్ట్ గ్లోరీ ఇన్ ద గ్లోబల్ పాలిటిక్స్, he should be ready to cooperate with the West, and the permanent hostility with other powers cannot be of much help the Russia. హాస్టాలిటీ అంటే మనం ఏం చెప్తామంటే అండి, తెలుగులో హాస్టాలిటీ అంటే శత్రుత్వం. ఒకవేళ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కనుక ప్రపంచంలో మళ్ళీ తన యొక్క గ్లోరీని సంపాదించుకోవాలనుకుంటే మాత్రం ఈ వెస్ట్రన్ కంట్రీస్ తోటి సహకారం ఉంటే ఇంకా బెటర్గా డెవలప్ అవుతుంది తప్ప యుద్ధాలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ద పర్మనెంట్ హాస్టాలిటీ అంటే ఎప్పటికీ శత్రుత్వం అనేది ఏ దేశాలకు కూడా మంచిది కాదు. సో రష్యా కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. సో బేసికల్గా ఈ ఆర్టికల్ మొత్తం ఏం చెప్తున్నారంటే అండి, కోల్డ్ పీస్ విల్ ట్రై టు స్టెబిలైజ్ ద వరల్డ్ పాలిటిక్స్ అండ్ ఆల్సో జియో పాలిటిక్స్ ఆఫ్ ది వరల్డ్. అండ్ ప్రపంచ దేశాలకి ఇది ఒక మంచి విషయంగా మనం మెన్షన్ చేశాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ఆర్టికల్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ అర్థం కాకపోతే 1-2 టైమ్స్ వినండి, ఈజీగా అర్థం అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.